శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మరి పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎలాగైతే ఎదురు చూశాడో, ఇక్కడ మనకి ఇళ్ళు ఉండొచ్చు, డాబాలు ఉండొచ్చు, ఉన్నతమైన స్థితి మనకు ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితి అంతా విడిచి మనం పైలోకానికి వెళ్ళాలి కనుక మరి అక్కడ ఎలా ఎదురు చూశారంటే మన పితరులు, మరి దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు మరి అక్కడ బంగారు వీధులు ఉంటాయంటండి, బంగారంతో కట్టిన ఇళ్ళు ఉంటాయంట. మరి మనము కూడా అలా చేరటానికి అదే విశ్వాసంలో మన పితరులు ఎలాగైతే విశ్వాసంతో మరి స్థిరులుగాను కదలని వారుగాను జీవించారో అలాగే మరి దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లుగా మనము కూడా ఎదురు చూసి ఆ మహిమను పొందుకోవాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి అలాగే మరి ఇంకా విశ్వాసాన్ని బట్టి మన పితరులందరూ కూడా అలాగే జీవించారు గనక మనం కూడా ఆ విశ్వాసం కలిగి మనం జీవించాలి. అలాగే కొరింథీ 5వ వచనం చూడండి, 2 కొరింథీ 5 మొదటి నుంచి చూడండి ఒకసారి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమును నైనదనియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మరి చూడండి, ఇక్కడ భూమి మీద మన గుడారము శిథిలమైపోయినప్పటికీ మరి చేతి పనులు కాకోకుండా దేవుని చేత నిత్యమైన మరి కట్టడాలు మనకు ఉన్నాయి కనుక మరి ఒకవేళ ఈ గృహాలు శిథిలమైపోవచ్చు, కానీ మనం కట్టుకున్న గృహాలు శిథిలమైపోవచ్చు, కానీ మరి దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు మన పితరులు ఎలా చూశారో అదే విశ్వాసంతో మరి ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే చేతి పని కాకోకుండా దేవుని చేత మనకు గృహాలు కట్టబడుతున్నాయంటండి. ఆ గృహాల కొరకు మనము ప్రయాసపడాలి. ఇక్కడ ఎంత బ్రతికినా కానీ ఏదో ఒక రోజున అందరము ఒక రోజు తర్వాత ఒక రోజు ఎవరో ఒకరు అందరూ కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము గనుక కీర్తనలో కూడా అంటున్నాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. మరి మనకి ఎప్పుడు కూడాను ఈ నివాసము ఈ ప్రదేశము ఇదంతా కూడా వ్యర్థమేనండి. లోకంలో మనము యాత్రికులము ప్రయాణికులమై ఉన్నాము. మరి మన ప్రయాణము ఎంతవరకు వెళ్తుందో ఎంతవరకు ఆగిపోతుందో మనకు తెలియదు కనుక మరి ఆ చివరి మనము పుట్టకముందే మన దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖితమైపోయి ఉన్నావు కనుక మరి ఆ చివరి గడియ కూడా మనకి రాసేసే ఉంటుందండి దేవుని గ్రంథంలో. ఏంటంటే మరణము తప్పించుట యెహోవా వశంలో ఉన్నది. మరి మనము మరణం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తే బాగుండును, అక్కడికి వెళ్తే బాగుండును, ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండును, ఈ హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండును అని మానవ రీతిలో మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ముందే మనం పుట్టినప్పుడే ఆఖరి గడియ కూడా మనకు రాసేస్తాడండి. అలాగా మరి తరతరములకు మాకు నివాస స్థలం నీవే గనుక నీవే అని మనం చెప్తున్నాడు కనుక మనం కూడా ఆ నివాస పట్టణం చేరటానికి మన పితరులు ఎలాగైతే సిద్ధపడి మరి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారో అదేవిధంగా మనము కూడా ఎదురు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన విశ్వాసంలో నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము ఎలాగైతే ఉన్నదో అలాగే మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని అని తెలియజేస్తున్నాడండి ఇక్కడ భక్తులు. అలాగే మరి నాగమ్మ గారి విషయంలో చూస్తే మరి ఆ చివరి దినాల్లో కూడా దేవుని ధ్యానించుకుంటేనే ఆవిడ విన్నారు. ఎందుకంటే మరి నేను వచ్చిన పరిస్థితిలో కూడా ఆవిడ అమ్మ అంటే అలాగే అనేసి ఇలా తెలకపోయి ఊపారండి. ఊపిన తర్వాత మరలా మేము మాణిక్యమ్మ గారు మేము ఎందుకంటే మరి సమయం చాలా అయింది.